మనుషుల్లో హార్మోన్లున్నట్టే మొక్కలలో కూడా పెరుగుదల హార్మోన్లుంటాయి. వేర్లు పెరుగుదలకు, పక్క కొమ్మలు రావటానికి, ఎక్కువ పూత, అధిక పండ్ల కోసం, కాయలు త్వరగా పక్వానికి రావటానికి, త్వరగా పండకుండా ఆలస్యమవటానికి ఇలా ఒకటేమిటి, మొక్కలలో ఏది జరగాలన్నా హార్మోన్లు ప్రధాన కారణం. ఈ వీడియోలో హార్మోన్లు ఉపయోగించి అత్యధిక దిగుబడి సాధించటం ఎలానో చూద్దాం. పొలంలోని పంటలు మనతో మాట్లాడతాయని మీకు తెలుసా? అవును, నిజమే. కాని వాటి భాష మనకర్థం కాదు. ఆ రహస్య భాషే ఈ హార్మోన్లు. ఈరోజు మనం ఆ భాషను నేర్చుకుందాం. వాటి అవసరాలను అర్థం చేసుకుని మన పంటల దిగుబడిని ఎలా పెంచుకోవాలో వివరంగా తెలుసుకుందాం. ఇది చాలా సులభమైన విషయమండి. మన శరీరంలో హార్మోన్లు ఎలా పనిచేస్తాయో మొక్కలలో కూడా దాదాపు అంతే. మనలో హార్మోన్ల బ్యాలెన్స్ తప్పితే ఎలాగైతే ఆరోగ్య సమస్యలొస్తాయో మొక్కల్లో కూడా అంతే. విత్తనం మొలకెత్తిన దగ్గర్నుంచి కోతకొచ్చే వరకు ప్రతి పనిని నడిపించేది ఈ హార్మోన్లే. అందుకే వీటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మొక్క జీవితాన్ని శాసించేవి ప్రధానంగా 5 హార్మోన్లు. వాటిని మనం మొక్కకు ఉన్న 5 అద్భుత శక్తులుగా అనుకుందాం. ప్రతి శక్తికి ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. అన్నీ కలిసి పనిచేస్తేనే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. సరే, మరి ఆ 5 శక్తులేంటి? అవి ఏం చేస్తాయి? ఒక్కొక్కటిగా చూద్దాం పదండి. మొదటగా యాక్సిన్లు. ఒక రకంగా చెప్పాలంటే ఇది పునాది హార్మోన్. ఒక బిల్డింగ్కి పునాది ఎంత ముఖ్యమో మొక్కకు వేర్లు అంతే ముఖ్యం. నారు మార్పిడి చేసినప్పుడు మొక్క త్వరగా సెటవ్వాలంటే ఈ యాక్సిన్లు చాలా అవసరం. ఇవి తెల్లగా బలంగా ఉండే కొత్త వేర్లను సృష్టిస్తాయి. వేర్లు బలంగా ఉన్నాయంటే మొక్కకు తిరుగులేదు. ఆ తరువాతొచ్చేది జిబ్బరెల్లెన్లు. సింపుల్గా చెప్పాలంటే GA3. దీని పనేంటంటే మొక్కను పైకి లేపడం, అంటే ఆరోగ్యంగా ఎత్తు పెరిగేలా చూడటం. అంతేకాదు, పూత బాగా వచ్చి అది రాలిపోకుండా నిలబడేలా చేయడంలో ఇది చాలా కీలకం. వచ్చిన పూత నిలిస్తేనే కదా కాయలు కాసేది. ఇప్పుడు మూడో శక్తి, సైటోకైనిన్లు. మీ పొలం పచ్చగా గుబురుగా చూడ్డానికి కళకళల్లాడుతూ ఉండాలంటే ఈ హార్మోనే కారణం. ఇది మొక్కకు కొత్త ఆకులు, పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చేలా చేస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మొక్కను విశాలంగా బలంగా తయారుచేస్తుంది. ఇక నాలుగోది ఇథిలీన్. దీని పని చాలా సింపుల్, కాయలను పండించడం. మనమంతా కోరుకునేదేంటి? పంటంతా ఒకేసారి కోతకు రావాలి, ఒకే సైజ్, ఒకే రంగుండాలి. అప్పుడే మార్కెట్లో మంచి రేటొస్తుంది. ఆ పనిని ఈ ఇథిలీన్ చూసుకుంటుంది. ఇక చివరిది 5వ శక్తి, అబ్సిసిక్ యాసిడ్ లేదా ABA. ఇది మొక్కకు ఒక సైనికుడిలాంటిది, ఒక రక్షణ కవచం. ఎండలు మండిపోతున్నప్పుడు, నీళ్లు సరిగ్గా దొరకనప్పుడు మొక్క తనను తాను కాపాడుకోవాలి కదా. అప్పుడు ఈ ABA రంగంలోకి దిగి మొక్క నీటిని వృధా చెయ్యకుండా చూసి ప్రాణాలతో నిలబడేలా చేస్తుంది. సరే, ఈ 5 శక్తుల గురించి అయితే తెలుసుకున్నాం, బావుంది. కాని అసలు ప్రశ్నేంటంటే వీటిని మన పొలంలో ఎప్పుడూ, ఎలా, ఏ దశలో వాడాలి? ఇదే కదా మనకు కావలసింది. ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. ఇది చాలా ముఖ్యం, కాస్త శ్రద్ధగా వినండి. చూడండి, మొక్క జీవితంలో ముఖ్యంగా ఈ 5 దశలు ఉంటాయి, నారు దగ్గర మొదలై పక్వానికొచ్చే వరకు. ప్రతి స్టేజ్లో మొక్కకు వేరే అవసరాలుంటాయి. మనం కూడా దానికి తగ్గట్టే సరైన సాయం చెయ్యాలి. మొదటిది నారు దశ. ఇక్కడే అసలు పునాది పడేది. మన లక్ష్యం ఒక్కటే, మొక్క గట్టిగా నిలదొక్కుకోవాలి. దీనికి ఏం కావాలి? బలంగా ఉండే తెల్లవేర్లు కావాలి. ఆ పని ఆక్సిన్లు చేస్తాయి. వాటితో పాటు కొద్దిగా సైటోకైనిన్లిస్తే ఆకులు కూడా చురుగ్గా ఉంటాయి. అప్పుడు నారుని తీసి పొలంలో నాటినా అది షాక్కి గురి కాకుండా వెంటనే బతుకుతుంది. ఇక రెండో స్టేజ్, శాఖీయ పెరుగుదల. అంటే మొక్క ఆకులు, కొమ్మలతో నిండిపోయే సమయం. గుర్తుంచుకోండి, మొక్క ఎంత గుబురుగా, పచ్చగా ఉంటే భవిష్యత్లో అంత ఎక్కువ పూత, కాయలు వస్తాయి. సో ఈ టైంలో మనం దేన్మీద ఫోకస్ చేయాలి? కొత్త ఆకులు, కొత్త కొమ్మలు. దానికి సైటోకైనిన్లు కావాలి. దాంతోపాటు కొద్దిగా GA3 ఇస్తే మొక్క ఆరోగ్యంగా ఎత్తుక్కూడా ఎదుగుతుంది. ఇప్పుడొచ్చేది చాలా ముఖ్యమైన ఘట్టం, పూత దశ. పూత బాగానే వస్తోంది, కాని నిలబడట్లేదు అనేది చాలామంది రైతుల సమస్య. మన లక్ష్యమేంటి? ఎక్కువ పూలు రావాలి, వచ్చిన పూలు రాలిపోకుండా నిలబడాలి. దీనికొక మంచి కాంబినేషన్ ఉంది. పూతను పెంచడానికి GA3,
ఆ పూతను పట్టుకోడానికి మొక్కకు బలాన్నిచ్చే సైటోకైనిన్లు. ఈ రెండూ కలిపి వాడితే అద్భుతమైన ఫలితాలుంటాయి. సరే, పూత నిల్చింది, కాయపడింది. ఇప్పుడు మన ఫోకస్ అంతా కాయ సైజు, నాణ్యత మీదే. కాయలు మంచి సైజు రావాలంటే సైటోకైనిన్లు చాలా బాగా పనిచేస్తాయి. ఇక ఆఖరిగా పంటంతా ఒకేసారి పక్వానికి రావాలంటే కొన్ని ప్రత్యేక పంటలకు ఇథిలీన్ వాడొచ్చు. అప్పుడే గదా మనకు కోత సులభమవుతుంది, మార్కెట్లో మంచి రేటు పలుకుతుంది. ఓకే, ఇక్కడి వరకు అంతా బాగుంది. కానీ ఇప్పుడు చెప్పబోయేది చాలా చాలా ముఖ్యం. జాగ్రత్తగా వినండి. ఈ హార్మోన్లు వాడటంలో కొన్ని పద్ధతులున్నాయి. ఏది పడితే అది కలపకూడదు, మోతాదు అస్సలు మించకూడదు. ఇక్కడ చేసే చిన్న తప్పు కూడా మన పంటను దెబ్బతీయగలదు. సో ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో స్పష్టంగా తెలుసుకుందాం. ఈ టేబుల్ చూడండి, చాలా సింపుల్గా అర్థమవుతోంది. వేర్లు, ఆకులు రెండూ పెరగాలి కాబట్టి ఆక్సిన్లు, సైటోకైనిన్లు కలపొచ్చు. అది మంచి కాంబినేషన్. అలాగే ఆకులు ఎత్తు పెరగాలి కాబట్టి సైటోకైనిన్లు, GA3 కూడా కలపొచ్చు. కాని ఒకదాన్ని పెంచేది ఇంకోదాన్ని ఆపేది కలపొచ్చా? కలపకూడదు. అంటే పెరుగుదలనిచ్చే GA3, పెరుగుదలను ఆపే ABA అస్సలు కలపకూడదు. అవి రెండూ శత్రువుల్లాంటివి. అలాగే పండించే ఇథిలీన్ని పెంచే హార్మోన్లతో కలపకండి. లాజిక్ చాలా సింపుల్. మనకు తెలుసు కదా, అమృతం కూడా ఎక్కువైతే విషమవుతుంది. ఈ హార్మోన్లు కూడా అంతే. మోతాడు మించిందా అంతే సంగతులు. ఉదాహరణకు ఆక్సిన్లు ఎక్కువ వాడేశారనుకోండి, వేర్లు మాడిపోతాయి. GA3 ఎక్కువ స్ప్రే చేస్తే మొక్క సన్నగా, పీలగా ఎత్తు పెరిగిపోతుంది. కాని బలముండదు, పూత కూడా రాలిపోతుంది. సో మీ పొలంలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే మీరు వాడుతున్న మోతాదును సరిచూసుకోండి. రైట్. ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ లాంటిది. మీ పొలంలో ఒక సమస్య కనిపిస్తే దానికి ఏ హార్మోన్ మందో మీరే చెప్పాలి. రెడీనా? చూద్దాం. సరే, మొదటి సమస్య. మీ పొలంలో మొక్కల వేర్లు సరిగ్గా లేవు, లేదా నారు నాటిన తర్వాత మొక్క నీరసంగా నిలదొక్కుకోవడానికి కష్టపడుతోంది. ఏంటి దీనికి కారణం? ఏం చెయ్యాలి? దీనికి పరిష్కారం ఆక్సిన్లు. ఎందుకంటే మొక్కకు బలమంతా వేర్ల నుంచి వస్తుంది. ఆ వేర్ల వ్యవస్థను బలంగా తయారుచేస్తే మొక్క దానంతటా అదే నిలదొక్కుంటుంది. ఇక రెండో సమస్య. పంట ఎత్తు పెరగట్లేదు, గిడసబారిపోయింది. లేదా పూత వస్తోంది కాని టప్టప్మని రాలిపోతోంది. ఇది చాలా కామన్ ప్రాబ్లం. దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్. దీనికి కావలసింది జిబ్బరెలిన్లు, అంటే GA3. ఇది మొక్కను పైకి లేపుతుంది, పూతను నిలబెడుతుంది. దీనికి తోడుగా కొంచెం సైటోకైనిన్లు కూడా కలిపారంటే మొక్కకు ఇంకా బలమొస్తుంది, రిజల్ట్ ఇంకా బావుంటుంది. ఓకే, మూడో సమస్య. మీ మొక్కలో ఆకులు చిన్నగా ఉంటున్నాయి, పసుపు రంగులోకి మారుతున్నాయి, లేదా అసలు గుబురుగానే లేదు, పీలగా ఉంది. అంటే మొక్క మనతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోందన్నమాట. ఏంటది? దానికి కావాల్సింది సైటోకైనిన్లు. ఇవి మొక్కలో కొత్త చిగుర్లొచ్చేలా చేస్తాయి, కొత్త కొమ్మలొచ్చేలా చేస్తాయి, మొక్కను మళ్లీ పచ్చగా, కళకళలాడేలా, గుబురుగా మారుస్తాయి. సింపుల్గా చెప్పాలంటే మొక్కకు కొత్త ఊపిరిపోస్తాయి. సో మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 5 మాటలే. వేర్లు అనగానే ఆక్సిన్లు, ఎత్తు, పూత అనగానే GA3, పచ్చదనం, గుబురు అనగానే సైటోకైనిన్లు, పండు పక్వానికి రావాలంటే ఇథిలీన్, ఇక ఎండ, వాన లాంటి ఒత్తిడి వస్తే ABA. ఈ 5 శక్తుల భాషను అర్థం చేసుకుంటే చాలు, మీ పంట మీ చేతుల్లో ఉన్నట్టే, దిగుబడి మీ ఆధీనంలో ఉన్నట్టే. కమెంట్ చేసి మీ రిజల్ట్ షేర్ చేయండి, ఫార్మర్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.